పార్ట్ 2తో అయితే మేము ముందుకు వచ్చేసాను. అది నా 11th యానివర్సరీ సందర్భంగా నైట్ టైం ఫస్ట్ టైం అయితే మేము ట్యాంక్ బండ్ వెళ్ళాము. 11 కల్లా స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళినప్పటికి ఎగ్జాక్ట్గా 11:40 అయింది. 20 మినిట్స్ అయితే మేము అక్కడ స్టే చేసాము. సో మేమైతే దిల్షుక్ నగర్ నుంచి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ ఒక సిగ్నల్ వస్తుంది. ఈ సిగ్నల్ వచ్చిందంటే ట్యాంక్ బండ్ వచ్చినట్టే. రైట్ సైడే తీసుకోవాలి, మనం ఇట్లా యూటర్న్ తీసుకోవాలి. నైట్ టైం వ్యూ అయితే ఈ విధంగా ఉండబోతుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే లైవ్లో చూసింది వేరు, ఫోన్లో చూసింది వేరు. సో ఈ రోడ్డు మొత్తం స్టాచ్యూస్ అయితే ఉంటాయి. కవులు అండ్ మన దేశానికి పరిపాలించిన రాజులు వీళ్ళ స్టాచ్యూస్ అయితే అన్నీ ఉంటాయి. డే టైంలో అయితే ప్రతి ఒక్కటి చూపించడానికి విజిబిలిటీ ఉంటుంది. సో నైట్ టైం కదా, ఇంకా ఓన్లీ నేనైతే బుద్ధుడిని, అసెంబ్లీని అండ్ అంబేద్కర్ స్టాచ్యూస్ ఇవి మాత్రమే చూపించగలుగుతాను. సో ఇక్కడైతే అసెంబ్లీ చూడండి, అసలు వైట్ హౌస్ లెక్క ఉంటుంది. అసెంబ్లీ అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇదైతే ఒక ఆఫీస్ అనమాట. ఇది కట్టి దగ్గర ఒక 4 years అయితే అయ్యింది. చాలా వైరల్ అయ్యింది కదా. సో యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామర్ ఫాలోవర్స్ అందరికీ అదైతే ఐడియా ఉంటుంది. సో ఫైనలీ బుద్ధుడి దగ్గరికి అయితే వచ్చేసాము. బుద్ధుడిని అయితే చూపిస్తున్నాను చూడండి. ఎంత కలర్ మారుతూ ఉంటాడు బుద్ధుడు అయితే. దాని పక్కన నేషనల్ ఫ్లాగ్ ఉంది. ఇంకా నైట్ వ్యూ చాలా అవసరం అయితే ఉంది. చాలా బాగుంది కదా. సో నైట్ టైంలో ఎవరెవరైతే వెళ్ళి విజిట్ అయ్యారో కామెంట్ చేయండి. మేమైతే ఫస్ట్ టైం అండి. అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఇది చాలా బాగుంటుంది. నైట్ వ్యూ అయితే నాకైతే నచ్చింది, మా పిల్లలకు కూడా చాలా నచ్చింది. ఫస్ట్ టైం అయితే వచ్చాము మేము ఫ్యామిలీతో. ఇంకా మా బాబు అయితే అమ్మ చాలా బాగుందమ్మా, ఇదే ట్యాంక్ బండ్ ఫ్రెండ్స్ అని మీకు చెప్తున్నాడు. కానీ నేను వాయిస్ అది కట్ చేసేసాను అనమాట. ఇంకా నైట్ టైం మొత్తం గాలి వస్తుంది కదా సౌండ్, అందుకని. సో బుద్ధుడి దగ్గర కూర్చుంటే అసలు మనశ్శాంతిగా ఉంది. అక్కడ ఎంత బాగుందంటే వెదరు చల్లగా గాలి వస్తుంది. ఈ సమ్మర్లో నైట్ టైం అసలు అవసరం అనమాట, చెప్పొద్దిగా. మేమైతే హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో ఈ సమ్మర్లో ఎంతమంది ట్యాంక్ బండ్ విజిట్ అయ్యారు ఫ్రెండ్స్ నైట్ టైంలో? లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, చూస్తాను. సో ఫైనల్లీ ఇట్లా అయితే మేము చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది నైట్ టైం వ్యూ ట్యాంక్ బండ్. ఇంకా చాలా అంటే హ్యాపీ అనిపించింది. బుద్ధుడితో నేను సెల్ఫీ ఫస్ట్ టైం నైట్ టైంలో. ఇంకా అట్లా కూల్గా ఉంది వెదర్ అయితే చాలా. ఇంకా రెయిన్ ఎక్కడ వస్తుందో అని భయమైంది. ఇంకా రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా. సో అలా ఫ్యామిలీతో అయితే ఈ 11th యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకున్నాను అవుట్ సైడ్. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. నా వీడియోస్ అండ్ నా కంటెంట్ అయితే ఇట్లా స్టార్ట్ చేయబోతున్నాను. ఇక్కడ నుంచి ఏదైనా ఓన్ వాయిస్తో కంటెంట్లో నేను కనబడేటట్టు చేస్తానన్నమాట. ఇక చూడండి నైట్ టైం వ్యూలో ఎంతమంది పబ్లిక్ ఉన్నారు అంటే ట్యాంక్ బండ్ దగ్గర. డే టైంలో అయితే ఒక్క వెహికల్ కూడా ఇట్లా ఆపనియారు పోలీసులు. ఇంకా నైట్ టైము 11 నుంచి 12 వరకు చాలా పబ్లిక్ ఉంటారు. ఇక 12 కాబోతుంది. ఇక బుద్ధుడి దగ్గర లైటింగ్ అవన్నీ అయితే ఆపేస్తారు. ఇంకా 12 అయిందంటే కథం. ఇక్కడ చాలా బర్త్డేస్ కూడా అవుతాయి. బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ మ్యారేజ్ సెలబ్రేషన్స్, వెడ్డింగ్వి అన్నీ ఏదైనా సరే ఈ ట్యాంక్ బండ్ సైడ్ బాగా కేక్ కటింగ్స్ అవన్నీ అవుతాయి నైట్లో. సో ఇది చాలా ఫేమస్ అయిన ప్లేస్ అనమాట. సో ఫైనలీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కొట్టి ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.